అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అంటే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో, మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి అలాగే పాత పెన్షన్ నిధులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి పెన్షన్ ఎంతవరకు పెంచుతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, పెన్షన్‌దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా మనకి ఇక్కడ కొత్త పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి పాత పెన్షన్ సంబంధించి పెంచేందుకు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గతంలో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద అందించేవారు. గతంలో మీ అందరికీ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు అలాగే ఒంటరి మహిళలకు రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 వరకు కూడా ఇచ్చేవారు. సో, ప్రస్తుతం ఈ ప్రభుత్వం మనకి రూ. 2,000 తీసుకుంటున్న వారికి రూ. 4,000 వరకు కూడా, రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 వరకు కూడా పెంచేందుకు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు పెంచుతారు అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిధులు పెంచేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. దీనిపై కూడా మనకి కంపల్సరీగా ఈ కేవైసీ అయితే ఎవరైతే నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింక్ అప్ అయి ఉంటుందో వారికి మాత్రమే జమ చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.